అంటే దాదాపు 300 పైన వస్తాయని అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఉంది, కానీ 300 కంటే తక్కువ వచ్చినాయి కదా. ఈ విజయాన్ని ఎట్లా చూస్తున్నారు? బేసిక్గా బీజేపీ విజయం కూడా దాటకపోవడానికి 3 రాష్ట్రాల ఫలితాలు మొత్తం అంచనాలు తారుమారు చేసినాయి. 1 ఉత్తరప్రదేశ్, 2 బెంగాల్, 3 మహారాష్ట్ర, ఒక రకంగా 4 రాజస్థాన్. ఈ 4 రాష్ట్రాలు తప్పిస్తే బీజేపీ అంచనాలు తారుమారు అనేది ఎక్కడ లేదు. ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ సుమారుగా 78 సీట్లు ఉన్న వాటికి కోల్పోయింది ఇంచుమించుగా. సో దానికి అంటే బీజేపీ వ్యతిరేక కూటమి 4 రాష్ట్రాల్లో కొంత సక్సెస్ స్టోరీ అయింది. అందులో ముఖ్యంగా నేను అనుకుంటే ఉత్తరప్రదేశ్, బెంగాల్ 2 రాష్ట్రాలలో నేనైతే బెంగాల్లో అయితే పక్కా ఇది బంగ్లాదేశ్ గెలుపు అంటున్నాను. బంగ్లాదేశీ ఓటర్స్ బీజేపీని ఓడించారంటున్నాను. ఉత్తరప్రదేశ్లో కూడా ఒక సెక్షన్ ఆఫ్ ది ముస్లిమ్స్ పర్సంటేజ్ పెంచుకున్నారు, ఒక సైడ్ వేశారు. బీజేపీ ఓటమి కోసం సాయశక్తుల ప్రయత్నం చేశారు. ఈరోజున ముస్లింల యొక్క జిహాదీ టైప్ వాళ్ళైతే స్లోగన్ ఇచ్చారో అది ఇంచుమించుగా పరోక్షంగా దాన్ని అమలు చేసే కార్యక్రమంలో ఈరోజు ముస్లిమ్స్ ఓటేసినారు. దాని ఫలితం ఉత్తరప్రదేశ్. గతంలో కూడా ఇటువంటి ప్రయత్నం చేశారు, కొంత మధ్యలో కొంత అటు అయినా కూడా ఇప్పుడు కూడా మోడీని ఓడగొట్టడం కోసం ఉత్తరప్రదేశ్లో మతతత్వం పేరుతో చేసినటువంటి ఒక చర్యలో భాగంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓడిపోయింది. అయితే ప్రధానంగా ఇప్పుడు మీ నార్త్లో ముందుగానే ఊహించారు, కొంచెం నార్త్ సైడ్లో తక్కువ వచ్చేటట్టుంది బీజేపీకి అని, సౌత్ వైపున బాగానే దృష్టి పెట్టారు. ఇక్కడ కూడా బాగానే సీట్లు వచ్చినాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ బాగా సీట్లు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో మాకు 3 సీట్లు వచ్చాయి, తెలంగాణ 4 సీట్లు పెరిగినాయి. అంటే మీకు ఆశించిన మేరకు తమిళనాడులో ఏమీ రాలేదు. తమిళనాడులో గతంలో కూడా ఏమీ లేదు, ఇప్పుడు కూడా ఏం రాలేదు. కేరళలో 1 సీట్ వచ్చింది. అంతే తప్పిస్తే కొత్తగా పెరిగిన సీట్లు ఏం లేవు. మొత్తం తమిళనాడు సౌత్ మొత్తంలో కలిపితే బీజేపీ పెరిగిన సీట్లు కూడా ఏం లేవు. గతం కంటే కూడా 3 సీట్లు తగ్గినాయి. కాబట్టి సౌత్ వచ్చిన మంచి విక్టరీ ఏంటంటే సార్, ఫస్ట్ టైం ఒరిస్సా ఈస్ట్ ఇండియాలో మొదటిసారిగా 70 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో బీజేపీ స్వతంత్రంగా అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. బీజేపీకి అత్యంత పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. కాబట్టి ఒరిస్సా ఈజ్ అ గ్రేట్ విక్టరీ ఫర్ బీజేపీ. అట్ ది సేమ్ టైం మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ ఘనమైన విజయం సాధించింది. కొంత జార్ఖండ్లో కూడా ఆశించిన దానికంటే మామూలు మంచి ఫలితాలు వచ్చినాయి. ఛత్తీస్గఢ్లో కూడా, ఒరిస్సాలో కూడా, గుజరాత్లో కూడా అటువంటి ఫలితాలు వచ్చినాయి. కొంత నేను చెప్పగా పర్టికులర్గా 2-3 స్టేట్స్ యొక్క మేజర్ సెట్ బ్యాక్ బీజేపీకి సెట్ బ్యాక్. తర్వాత ఇప్పుడు మీకు కూటమిలు ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు చాలా ప్రాముఖ్యత వహిస్తున్నాయి కదా, వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు రేపు మీ పార్టీలో? ఇట్లాంటి కూడా కూటమిలు చాలా ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ ఉంది, ఏం ప్రాధాన్యత ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇటు తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ఏం ప్రాధాన్యత ఇస్తారు? వాళ్ళ సమాజ్వాదీ మన ఇండి గ్రూప్ వాళ్ళు. డిఎంకే ఉంది, ఏమి ఇస్తారు ప్రాధాన్యత? అందుకోసమని అక్కడికి ఇప్పుడు గెలిచింది టీడీపీ, దాంతోపాటు జేడీయూ. ఈ 2 కూడా బీజేపీతో పొత్తులో గెలిచినాయి కదా. కాబట్టి మిగతా అన్ని కూడా శివసేన పార్టీ, బీజేపీ ఉంది కాబట్టి శివసేన ముఖ్యమంత్రులు మహారాష్ట్రలో. కరెక్ట్ చెప్పంటే శివసేన ఇది లీడింగ్ మా గవర్నమెంట్ మహారాష్ట్ర, బీజేపీ లీడ్ చేస్తలేదు. కాబట్టి ఆ ఓటమి శివసేనకే ఎక్కువ అట్రిబ్యూట్ అవుతుంది, బీజేపీకి కాదు. కాబట్టి రాబోయే రోజులలో రాజకీయ సమీకరణ ఎట్లా మారితే చూద్దాం. ఇది ఒకవేళ అనుకుందాం టీఎంసీ ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయి ప్రధానమంత్రి ఇంకో మంత్రం చేస్తామంటే, బట్ గెలిచినటువంటి అఖిలేష్ యాదవ్ ఏం చేయాలి, గెలిచినటువంటి మాయావతి ఏం చేయాలి, బాగా గెలిచినటువంటి స్టాలిన్ ఏం చేయాలి? అందరూ కూడా ఉన్నారు కదా చాలామంది, ఇంకా ఆ గ్రూప్లో గెలిచిన వాళ్ళు కూడా. కాబట్టి మనం ఒకటే కొనలు చూడాల్సిన అవసరం లేదు. వీళ్ళు అటుపోయినారనుకుంటా వాళ్ళు కూడా ఇటు రావచ్చు కదా, ఊనోస్. అందుకోసం మనం చర్చలలో ఆ రకమైన చర్చలు కాంగ్రెస్ పార్టీ కనుక వేస్తే ప్రత్యర్థి కూడా ఇంకొక రకమైన చర్చలు కూడా జరుగుతాయి. కాబట్టి వెయిట్ చేద్దాం, ఇంత తొందరగా మనం కంక్లూజన్ రావాలక్కర్లేదు. అంటే ప్రధానంగా టీడీపీ వైపే అన్నీ, అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టే కనిపిస్తుంది కదా, ఎలా రక్షించుకోగలుగుతారు? అంటే నేను ఒక విషయం చెప్తాను. టీడీపీ 16 సీట్లు గెలిచింది. టీడీపీ 16 సీట్లు నాకున్న విశ్వాసం ఏంటంటే వాళ్ళు పోతే కూడా బీజేపీ ప్రభుత్వం పోదు కదా, 284 కదా మళ్ళీ ఉండేవి. చిన్న చితక పార్టీలు కూడా చాలా ఉన్నాయి కదా. అప్పుడు డిఎంకే వస్తే, జేడీయూ తోటి కూడా ఏదో ఉన్నాయి. డిఎంకే వస్తే జేడీయూ, టీఆర్ఎస్, టీడీపీ పోయింది. డిఎంకే బీజేపీలోకి వస్తే డిఎంకేని ప్రధానమంత్రి చేస్తామంటే అప్పుడు ఎట్లుంటుంది మరి పరిస్థితి? అందుకోసమని ఈ రకమైన ఎత్తుగడలు ఉంటాయని అనుకోను. అంటే రాజకీయ పరిణిత ఉన్నవాళ్ళు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, రాజకీయ ఎత్తుగడలు వేసేవాళ్ళు కూడా ఈ రకమైన ఎత్తుగడలలో పడిపోతారని అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ భారత దాటలేదు. మిగతా పార్టీల యొక్క సమూహం అనేది 232 లెక్క ప్రకారం. అందుట్లో పెద్ద షేరు అఖిలేష్ యాదవ్కు ఉంది ఉత్తరప్రదేశ్ నుంచి, 2వ పెద్ద షేరు డిఎంకేకు ఉంది, 3వ పెద్ద షేరు స్టాలిన్కి ఉంది. ఇది కాకుండా చిన్న చితక పార్టీ ఎన్సీపీ ఉంది, దాని తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ ఉంది అక్కడ. కాబట్టి చిన్న చితక పార్టీలు చాలా ఉన్నాయి. అట్లా అవి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంకా మార్పులు. అట్లా బీహార్లో
ఆర్జేడీ పార్టీ ఉంది, జేఎంఎం పార్టీ ఉంది ఒరిస్సా జార్ఖండ్లో. కాబట్టి ఇంకా అన్ని పార్టీలు కలవడం అనేటువంటిది ఒక సంఖ్యాపరంగా ఒక ఫిక్స్డ్ ఒపీనియన్కి ఇప్పుడే రాలేము. అది టూ ఎర్లీ. అది జరుగుతుందని అనుకోవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.